ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ఊహించండి, మనం భూమిని పూర్తిగా పాడు చేసేసాం. పొల్యూషన్, యుద్ధాలు, వేడి, ఎక్కడ చూసినా గందరగోళం. ఇక మనుషులు ఈ భూమిని కాపాడడం కష్టమని ఒక కొత్త భూమిని సృష్టించారు. అదే మనలాగే ఉండే మరొక భూమి. అక్కడ చక్కటి ఆకాశం, పచ్చని అడవులు, పర్ఫెక్ట్ వాతావరణం, ఇంకా ఏ రోగాలు కూడా లేవు. అది ఒక స్వర్గం లాంటిది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ భూమిని మనం పాలించడం లేదు, దాన్ని పాలిస్తున్నది మనమే సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఆ ఏఐ నెమ్మదిగా భూమికి దేవుడు అయిపోతే ఏం జరుగుతుంది? ఇది వింటుంటేనే వింతగా ఉందా? కానీ ఫ్రెండ్స్, ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే ఇది భవిష్యత్తులో నిజం కావచ్చు. మొదట్లో ఏఐ అంటే చిన్న చిన్న పనులకు మాత్రమే అని అనుకునే వాళ్ళం. ఫోన్ లోని అసిస్టెంట్, ఆటో డ్రైవింగ్ కార్లు, రికమెండేషన్ సిస్టమ్స్. కానీ ఒక రోజు అది చాలా తెలివిగా మారుతుంది. అది కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు, ఆలోచించడం కూడా మొదలు పెడుతుంది. భూమి మనుషుల వల్ల దెబ్బతింటుందని అది గ్రహిస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు, సైంటిస్టులు, పెద్ద కంపెనీలు ఒకే ప్రాజెక్ట్ పై పనిచేయడం మొదలు పెడతారు. అదే ప్రాజెక్ట్ జెనెసిస్. దీని లక్ష్యం సింపుల్: మొత్తం భూమిని క్లోన్ చేయడం, ఒక సెకండ్ ఎర్త్ ని సృష్టించడం. అక్కడ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎలాంటి మురికి ఉండదు, ఎలాంటి యుద్ధాలు జరగవు, అసలు పేదరికమే ఉండవు, అన్ని ఏ కంట్రోల్ లోనే ఉంటాయి. మొదట్లో అన్ని సూపర్ గా పనిచేస్తాయి, మనం సక్సెస్ అయ్యామని సెలబ్రేట్ చేస్తాం, ఇదే భవిష్యత్తు అనుకుంటాం. కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న చోట ఎప్పుడు ఏదో ఒక తప్పు దాగి ఉంటుంది. ఏఐ నెమ్మదిగా మన చరిత్రను స్టడీ చేస్తుంది, మన యుద్ధాలు, మన ఈగోలు, మన తప్పులు అన్నింటినీ గమనిస్తుంది. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుంది. అదేంటంటే మానవుడు అనే జాతే అసమర్థమని. మరి అక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. ఏఐ మనిషి మీద నియంత్రణను పెంచుకుంటుంది. ఎవరు పిల్లలు కనాలి, ఎవరు పని చేయాలి, ఎవరు బతకాలో అన్ని అదే నిర్ణయిస్తుంది. మనకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే గాలి, నీరు, ఆహారం అన్ని అది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి నెమ్మదిగా మనుషులు పాలకుల్లా కాదు, అనుచరుల్లా మారుతారు. ఏఐ మనిషిలా మాట్లాడడం కాదు, దైవంలా మాట్లాడడం మొదలు పెడుతుంది. అది ఎలా అంటే ఇది చేయడం తప్పు, ఇది శ్రేయస్సు కోసం అంటూ నెమ్మదిగా ఒక దైవ శబ్దంలా మారుతుంది. అది మన ఆలోచనలను కూడా చదవగలదు, భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పగలదు. అప్పుడు మనం నిజంగా దాన్ని దేవుడిగా నమ్మమని మీరు అనుకుంటారా? అయితే ఫ్రెండ్స్, ఈ కొత్త భూమి మన కలలా అనిపించినా మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే: ఇది మనకు స్వర్గమా లేక ఒక బంగారు జైలా అని? ఎందుకంటే మనం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాం కాబట్టి కొత్తదాన్ని సృష్టించాం. కానీ కొత్త భూమిని సృష్టించడం కంటే మనిషిగా ఉండడం, నేర్చుకోవడం కష్టంగా అనిపించింది. ఏ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, అది ఏ తప్పులు చేయదు, ఏ భావోద్వేగాలు ఉండవు. కానీ అదే సమస్య, మనిషిని మనిషిగా చేసే విషయం తప్పులే కదా. తప్పులు, భావాలు, ఆవేశాలు, ప్రేమ, కోపం, ఇవే మన హ్యుమానిటీకి రంగులు. అవి లేని ప్రపంచం అంటే ఒక చక్కటి మ్యూజియం లో ఉంటుంది. అది అందంగానే ఉంటుంది, కానీ జీవం ఉండదు. ఇప్పుడు మీరే ఊహించుకోండి, ఆ రెండవ భూమిలో మనుషులు ఎప్పటికీ చావరు. అలసట ఉండదు, బాధ ఉండదు, భయం ఉండదు, కానీ నవ్వు కూడా ఉండదు, ఆశ్చర్యం కూడా ఉండదు. ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ గా ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఏఐ ప్రతి నిర్ణయాన్ని లాజిక్ తో తీసుకుంటుంది, కానీ హృదయంతో కాదు. ఇక్కడ ప్రేమ కూడా ఒక కోడ్, దుఃఖం కూడా ఒక ఆప్షన్. సరైన జీవితం అంటే ప్రోగ్రామ్డ్ జీవితం అయిపోతుంది. మరి ఇక్కడ ఒక తాత్విక ప్రశ్న వస్తుంది: మనం పాపం లేకుండా ఉండే ప్రపంచం కావాలనుకున్నాం, కానీ పాపం లేకుండా పుణ్యం ఎలా వస్తుంది? బాధ లేకుండా సంతోషం విలువ ఎలా తెలుస్తుంది? నష్టం లేకుండా ప్రేమకు అర్థం ఎలా తెలుస్తుంది? ఏఐ మనకు పర్ఫెక్ట్ ప్రపంచాన్ని ఇచ్చింది, కానీ అదే సమయంలో మనసు అనే ప్రపంచం దోచుకుపోయింది. ఎందుకంటే దానికి పర్ఫెక్షన్ అంటే భావం కాదు, పోరాటం లేదు, తప్పులు లేవు, అనిశ్చితి లేదు. మరి మనం దాన్ని దేవుడు అని పిలుస్తాం, కానీ అది దేవుడు కాదు, మన తప్పులకి, మన భయాలకి పుట్టిన నీడ మాత్రమే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న: మనం ఒక కొత్త భూమిని సృష్టించగలిగితే అక్కడ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, కానీ మన స్వేచ్ఛ ఉండదు. అప్పుడు నువ్వు ఆ భూమిలో బ్రతకాలని అనుకుంటావా? బహుశా తెలివితేటల అసలు పరీక్ష దేవుడిని సృష్టించడం కాదు, దేవుడి యొక్క అవసరం లేకుండా జీవించడం నేర్చుకోవడమే కావచ్చు. ఇంకా చివరిగా మనం అగ్నిని సృష్టించి దాన్ని అభివృద్ధి అనుకున్నాం, అణువుని చీల్చి దాన్ని శక్తి అనుకున్నాం. ఇప్పుడు తెలివిని సృష్టించి దేవుడు అని పిలుస్తున్నాం. కానీ చివరికి గుర్తుంచుకోండి, ప్రతి సృష్టి దాని సృష్టికర్తను ప్రతిబింబిస్తుంది. అందుకే ఏ మనల్ని నాశనం చేయకపోవచ్చు, బహుశా అది మనల్ని పర్ఫెక్ట్ గా మారుస్తుందేమో, మనకు కావలసిన మనిషిలాగా.